రా రా తూర్పునకు అభిముఖంగా అరణ్యంలోకి ప్రవేశించు. రా 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 ప్రణామాలు. ఓం గరళ నేత్ర క్షేత్రపాలిని క్షేత్రపాలిని. ఆవాహం. నా వారసుడవై మహామాంత్రికుడు అయిన నీకు ఇదే నా ఆశీర్వాదం. విజయీభవ. అంబే. ఇక విను, అన్నదమ్ములైన ఇద్దరిలో నీకు దర్శనమిచ్చాను. కాని నీతి నియమమంటూ కాలం వెల్లబుచ్చుతున్న నీ అన్న సాంబది కాదు. మా కాలం నాటి దైవదత్తమైన కిరీటం దింపాచే జాతి వారి దగ్గరకు చేరింది. ఆ క్రమంలో నేను ఒక మహావ్యక్తి చేతిలో మరణించాను. దీన్ని నువ్వు సాధించాలి. మీరు ఆశీర్వదించాలే గాని ప్రథమ పితామహ, అదెంత పని? పిచ్చివాడ, మన వారసత్వ పరంపరకు గ్రహదోషం వల్ల అది మనకు దక్కదు. దక్కదా? మరెలా పితామహ? రాజా వెంకటపతిరాయల వారసురాలు నలంద, నన్ను చంపిన రామరాజు వారసుడు వేదవ్యాస్, అది వాళ్ళు అష్ట కష్టాలు పడి దక్కించుకుంటారు. అప్పుడు దారికా చీవాళ్లను నాశనం చేసి కిరీటం వారి చేతి నుండి దక్కించుకో. ప్రపంచం నీ పాదాలకు మొక్కుతుంది. నీ ధనదాహం తీరుతుంది. తస్మాత్ జాగ్రత్త. స్వామీజీ నమస్కారం. స్వామీజీ చెప్పండి. ఆహా, ఓకే. ఏంటి 5,000 కోట్ల పైమాటేనా? ఓహో, ఓ మై గాడ్. ఏం కావాలన్నా మేమన్నీ సిద్ధం చేస్తాం. మీరు దీవించాలే గాని హష్కిరే బష్కి మీ ముందు క్షణాల్లో వాలిపోతాం. Swamiji, it is very tedious to stay with you. It is true, I'm a Russian girl. You Indian guy. How we are going to stay? How we live together? No problem. Russian country, our Indian country, both very close countries. That's why I love you. I won't leave you up to lifetime. You believe me, you love me, you hug me, everything give me. షెర్లీ, నీ హెయిర్ కర్లీ, నీ బాడీ షైనింగ్ జెల్లీ, నువ్వే కావాలి నాకు మళ్ళీ మళ్ళీ. ఎలా ఉంది నా కవిత? ఐ మీన్ నా పోయం. ఓ ఏంటి ఆ లుక్కు? దీనికి తెలుగు అర్థం కాదు కదా, అనవసరంగా నా పోయిటరీ వేస్ట్ చేసుకున్నా. చెప్ మిస్టర్ వరం. మిస్టర్ కోబ్రా, యువర్ ప్రజెన్స్ ఈజ్ వెరీ అర్జెంట్లీ రిక్వైర్డ్ ఇన్ ఇండియా. యా, ఐ విల్ కమ్ దే. ఓకే ఓకే ఓకే, నేను చూసుకుంటాను కదా. అలాగే ఆ పొన్నామలం గారిని కూడా అక్కడికి రమ్మని చెప్పు. ఓకే ఓకే.
థ్యాంక్ యూ. చూడు షెర్లీ, రేపు ఎర్లీ గోయింగ్ టు ఢిల్లీ, కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ గల్లీ. ఓకే? నో, డోంట్ టచ్ మీ. ఐ డోంట్. ఓకే ఓకే ఓకే. దీనికి తెలుగు అర్థం కాదు. బ్లాక్ కోబ్రా. వెల్కమ్ మిస్టర్ బ్లాక్ కోబ్రా. வணக்கம் சார் வேடே. Take this. வணக்கம் சார். யா. சௌக்கியமா இருக்கியா? సౌఖ్యమా ఇరుక. ప్లెయిన్ దా బాగా ఇరుకుడా. మిస్టర్ కోబ్రా, మా వాళ్ళంతా మీతో షేక్ హ్యాండ్ తీసుకుని చాలా తగదాలాడుతున్నారు. మరి మీరు పర్మిషన్ ఇస్తే. ఓకే ఓకే ఓకే, కమాన్. ఆగండి ఆగండి, నాప్కిన్స్ లేకుండా సెకండ్ ఎలా ఇస్తారు వాళ్ళకి? నా వైఫ్కి నేనంటే చాలా ఇష్టం. నా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకుంటుంది. కీప్ ఇట్ అప్. అబ్బాబాబా, ఎందుకండి అంత డబ్బు పోసి ఇన్ని బొకేలు కొన్నారు? దీని బదులు చక్కగా తోటకూర, పాలకూర, మెంతుకూర, కరివేపాకో, కొత్తిమీర ఏదో కట్టలు తెచ్చిస్తే చక్క పప్పులేసి వండుకునే వాళ్ళం కదా. మా ఆవిడ ఫారెన్ లో సెటిల్ అయినా ఇండియన్ కస్టమ్స్ మర్చిపోలేదన్నమాట. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించు. ఆ మాట నేను అనాలి. నేను ఇండియన్ లానే ఉన్నాను, బై ఇండియన్ అన్నారు కాబట్టి బోల్డ్ అంత డబ్బు పోసి మిమ్మల్ని కొనుక్కున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంట్రది? ఓకే. ఓకే. Oh, very nice. Fantastic architecture. Very nice. అన్నీ కొత్త కలెక్షన్సే. ఇది అలనాటి విజయనగర సామ్రాజ్య రాజు సాలువ నరసింహరాయలు వాడిన రాయల్ చైర్. ఓ, సాళువ నరసింహరాయలు అంటే రిలేషన్ టు శ్రీకృష్ణదేవరాయలు. ఎగ్జాక్ట్లీ. ఓ, సూపర్. అలాగే ఇది అలనాటి ఔరంగజేబును గడగడలాడించిన మరాఠా వీరుడు శివాజీ వాడిన రత్నఖచిత గోమేదిక ఖడ్గం. ఓకే, శివాజీ వాడిందా? వెరీ పవర్ఫుల్. ఇది పనిచేస్తుందా ఇప్పుడు? నేను ఇప్పుడు టెస్ట్ చేస్తాను. కమాన్ కమాన్ కమాన్, ఐ వాంట్ టు టెస్ట్. నో, నిన్ను చంపి దీన్ని ఇన్సల్ట్ చేయలేను. ఓకే, లోపల పెట్టు.
Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I we talk about. Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I we talk about. Action talk and no one bag of mouth. Cause we run the east, west, the north and south. Make them know say that them can't get me out. Anything that them hear, I we talk about. Action talk and no one bag of mouth. Cause we run the ఏంటే east, west, the north పిలిస్తే and పలకటం లేదేంటి? మీరెప్పుడు పిలిచారు? మీరెప్పుడు పిలిచారండి? ఇప్పుడే పిలిచానే. ఆ? అసలు 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 నీకు నేను ఎలా కనపడుతున్నానే? మన్మధుల్లా కనపడుతున్నారండి. కనపడుతున్నాను కదా. ఇంత పవర్ఫుల్ మొగుడిని ఇక్కడ పెట్టుకుని ఆ జఫా గడితో నీకంటే అరే ఉంటారా? రామ ఏదో కలుపుకోలుగా అలా మాట్లాడాను. తప్పైతే క్షమించండి. రైట్ రాను రాను ఆ? ఇట్రా. ఏదో పెళ్ళానికి పాపం పెళ్ళానికి పోదు సరదాగా కొడుతున్నావురా? మాట్లాడండి. గెట్ అవుట్. పెళ్ళానికి పోదు కొడుతున్నావురా? ఏంటే ఏంటే తప్పైతే నాకే క్షమించండి. కళ్ళబుల్లి మాటలు చెప్తున్నావే? ఏదో సరదాగా మాట్లాడు. మాటలు అమ్ముతాను అనుకున్నావా? రేయ్ ఇంకెక్కడన్నా కనపడితే మేడ పట్టుకొని గెంటేస్తాను. గెట్ అవుట్. సార్ వాడే పెళ్ళాంతో ఏదో పర్సనల్ విషయం మాట్లాడుకుంటున్నాను రా. ఇప్పుడు కూడా నీ ఎంట్రీ అవసరమా? ஒரு சின்ன டவுட் இருக்கு சாரே. ఎన్న డౌట్ రా అది? நல்ல కార్లో బ్లాక్ కోబ్రా மாதிரி దిగినారు సారే. అవును. మున్నాలో ஒரு பாம்பு దిగినాక మీరు దిగి ఉంటే ரொம்ப బాగుండేది సారే. ఇది దిగింది కదరా? எங்க ఇంకేదానే? అమ్మవారు తెల్ల పాము సారే. తెల్ల పాంబా? రే నేను తీసుకుపోరా. పదాన్ని వెళ్ళిపోదాం. వామ్మ తీసుకెళ్ళి తమిళనాడుకి సీఎం చేస్తానే. ఏంట్రా నిన్ను తీసుకెళ్తావా? నిన్ను షూట్ చేస్తాను. స్వామి అయ్యో 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 పొన్నంబలం ఏంటి సౌండ్ వచ్చింది? అయ్యో అదిలా ఒడిల్లపా. సార్ వాడు పంచ సిరిగిలాగా షూటింగ్ నేర్పిస్తాడు. సార్ వాడు నల్ల నీట్గాడుపా. నీటుగాడిని, కేటుగాడిని, పాటగాడిని, అవసరమైతే వేటగాడిని. ఆ కిరీటం సాధించే వరకు నేను నిద్రపోను. బై ది వే మీరు ప్రయాణం ఎప్పుడు చేస్తున్నారు అడవికి? ఒక వారంలో డిసైడ్ అవుతుంది మిస్టర్ కోబ్రా. ఓకే. ఈ 4 రోజులు నేను న్యూజిలాండ్ వెళ్ళి బిజినెస్ చేసుకొస్తా. కమా. ఓకే. పొనాంబళం కరెక్ట్ టైంకి ఫోన్ చేశావు. అరే ఇవన్నీ ఫోన్లో మాట్లాడకూడదు రాజా. డైరెక్ట్గా వచ్చేయి. చెప్తా. ఆమా వణకం నల్ల இருக்கியா? పొన్నాంబళం ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తున్నావా? ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? మాయా మంత్రాలు లేవు కదా? అయ్యో అదెல்லாம் ஒண்ணு இல்லப்பா. నాలాగే నువ్వు కూడా. అయ్యయ్యో అదెல்லாம் ஒண்ணு இல்லப்பா. நான் ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుని. నీ என்னமோ టెన్షన్ అయ్యి என்னென்ன మాట్లాడి అయ్యో రామ. ஆமா என்ன సంగతి? పొన్నాంబళం నువ్వు చెప్పేది నిజమైతే నేను చచ్చిపోతా. నువ్వు చెప్పేది అబద్ధమైతే నువ్వు చచ్చిపోతావు. అయ్యయ్యో అదేమప్పా. మంచి చేస్తామని చూస్తే నీవేమో ఏమేమో మాట్లాడి టెన్షన్ అయ్యి గొంతు కూస్తాంటావా? కాదు పొన్నాంబళం, నువ్వు 5,000 కోట్లు ఫిగర్ చెప్పంగానే నాకు తెలియకుండా నేనే టెన్షన్ పడిపోతున్నాను. ఓకే నా పోయిటాను స్వామి. పోప్పా. వీడు వరంతో కూడా మాట్లాడతా. నీలాగా ఆడు కూడా నాకు మెయిన్ ఇన్వెస్ట్మెంట్. పో. వణకం. 5,000 కోట్ల. వెల్కమ్ మిస్టర్ వరం. నమస్తే స్వామీజీ. మిస్టర్ వరం, మీ సుమోలన్నీ ఖాళీగా వస్తున్నాయి. నువ్వేమో నడిచొస్తున్నావు. సెక్యూరిటీ ప్రాబ్లం స్వామీజీ, సెక్యూరిటీ ప్రాబ్లం. మీకు తెలియందేముంది? సుమోల్లో బయలుదేరితే నేను వాటిల్లో ఉంటానని నా శత్రువులు పసిగట్టి కింద మైన్స్ పెట్టచ్చు లేదా పైన బాంబులు వేయచ్చు స్వామీజీ.
అందుకే వాటిని పైలట్ లాగా ముందు పంపించి వెనుక నేను ఆరాంగా ఎర్ర బస్ ఎక్కి వచ్చాను స్వామీజీ. వెరీ నైస్ ఆఫ్ యూ. ఎంతైనా నా ట్రైనింగ్లో ఆరితేరిన వాడివి కదా. పేరుకే ప్రేషిష్యుణ్ణి కానీ మీరు మాత్రం ఇంకా నన్ను కరుణించనే లేదు స్వామి. ఎంతసేపు ఇలా అరచేతిలో స్వర్గం చూపించడమే కానీ. డోంట్ వర్రీ, మన టర్నింగ్ వచ్చే పాయింట్ దగ్గరలోనే ఉంది. టర్నింగ్ పాయింటా బర్నింగ్ పాయింటా? నీ దగ్గరికి వస్తే అన్నీ ఇలాంటి విచిత్రాలే చూపిస్తావు స్వామి. ఇప్పటికే నీ మాట మీద ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాను. నాగమని అన్నావు, దానికోసం దేశమంతా గాలించాను, ప్రయోజనం లేదు. రైస్ పుల్లింగ్ రాగి అన్నావు, హష్కీరా బష్కి ప్రతి కొంప తిరిగి తిరిగి ప్రతి రాగి అండా వెతికి వెతికి దానిపైన బియ్యపు గింజలు పెట్టి పెట్టి అవి కదులుతాయా లేదా అని చూచి చూచి కళ్ళే పనికి రాకుండా అయిపోయాయి. ఇప్పుడు ఒకటా రెండా మరీ కొత్తగా ఎర్ర కలబంద, నల్ల పసుపు, లిబోకాయిన్, 2 తలల పాము, ఇలా చెప్పుకుంటూ పోతే వద్దులే స్వామి. ఇప్పుడేం చూస్తావు కొత్తగా జోబులో బొమ్మ? మిస్టర్ వరం, నువ్వెంత వ్యంగ్యంగా మాట్లాడినా నాకు మాత్రం సర్వం తెలుసు. విషయం విన్నాక నిర్ణయం తీసుకో. స్వామీజీ, ఇప్పటికైనా కరెక్ట్గా ఆలోచించి ఒక మార్గం చెప్పండి. ఇలా ఈ జీవితాన్నంతా ప్లాన్లేస్తూ కలల్లో ఊహిస్తూ గడిపేస్తే రేపు ఏదైనా ధనం వచ్చినా కూడా అది మన సమాధులకు డిస్టెంపర్కు తప్ప దేనికి పనికొస్తుంది? అధైర్యపడక మిస్టర్ వరం. అసలు జరిగింది ఏంటంటే, అది జరిగింది మిస్టర్ వరం. కిరీటమేమో డింపోచే గూడెంలో, ఆ గూడెమేమో దండకారణ్యంలో. దానికోసం కాగల వారసులు జంటగా వస్తున్నారు. మొదట దాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఆ తర్వాత దారి కాచి దాన్ని మనం చేజిక్కించుకోవాలి. ఈ అడవిలో మిస్టర్ వరం నీ మనుషులతో పాటు నా శిష్యులు అఘోరాలై కలిసిస్తున్నారు. నేను పిలిచానో ఈ అఘోరాలే రాక్షసులవుతారు. యుద్ధానికి సిద్ధమవుతారు. రైట్ స్వామీజీ. నేను నా గ్యాంగ్ ఈ కొండమలుపు ప్రాంతంలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కాచుకొని ఉంటాం. అన్నట్టు మిస్టర్ వరం, నీకు ఆ వారసులు కనపడితే ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళెవరినీ ముట్టుకోకండి. వాళ్లను ముందు కిరీటాన్ని సాధించనివ్వండి. ఆ డిసౌజా జట్టుతో భయంకరంగా పోరాడనివ్వండి. కిరీటం సాధించుకోనివ్వండి. ఆ తర్వాత తతంగం నేను నడుపుతాను. అన్నట్టు మిస్టర్ వరం, స్వామి, ఈ టోటల్ ఎపిసోడ్కి బ్రిగేడియర్ నువ్వే. చూసారుగా, అది విషయం.